పదం బాగా వినిపిస్తుంది. యెస్. ఇంతకుముందు లేదు. ఏంటి కారణం? సో, లవ్ జిహాద్ అనేది ఇంతకుముందు లేదు అనేసి మనం అనుకోలేము. లవ్ జిహాద్ అనేది ఎప్పటినుంచో ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. కాకపోతే మనకు తెలవదన్నమాట. మనం ఇంతకుముందు సినిమాల్లో చూసుకున్నా కూడా సో, అందులో ఎవరైతే ముస్లిం యాక్టర్స్ ఉన్నారో సో, వాళ్ళందరూ కూడా హిందూ అమ్మాయిలనే పెళ్లి చేసుకోవడం అన్నమాట. అంటే ఏ యాక్టర్‌ని తీసుకున్నా కూడా వాళ్ళందరూ హిందూ అమ్మాయిలనే పెళ్లి చేసుకోవడం. వాళ్ళకి ఇంకా ఇస్లాంలో ఇంకా వేరే అమ్మాయిలే లేరు. లేకపోతే ఈ సినిమా ఇండస్ట్రీలో వేరే అమ్మాయిలే లేరు అన్నట్టు వీళ్ళు బిహేవ్ చేసేటోళ్ళన్నమాట. ఇదంతా అప్పుడు సోషల్ మీడియా ఇదంతా ఇంత ట్రెండ్ లేదు కాబట్టి ఇవన్నీ ఎవరికి తెలవదు. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్‌గా ఉంది. అండ్ ఎలాంటి కేసులొస్తున్నాయి అన్నది మనందరికి తెలిసిందే. అండ్ మోసపోయిన అమ్మాయిలు ఒక్కొక్కళ్ళు కూడా వాళ్ళు బయటకొచ్చేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు తెలియజెప్తున్నారు. వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట. ఒకసారి మాట్లాడవా? సో, వాళ్ళందరూ చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే సోషల్ మీడియా చాలా ఫాస్ట్‌గా అభివృద్ధి చెందింది. అండ్ ఎప్పుడు ఎలాంటి తప్పులు జరిగినా కూడా వాళ్ళు బయట పెట్టేస్తూనే ఉన్నారు. సో, ఈ లవ్ జిహాద్ అనేది మనము కేవలం ఇప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన ఈ విశ్వ హిందూ పరిషత్ లేకపోతే బజరంగ్ దళ్ లేకపోతే హిందూ అయిన వాళ్ళు పెట్టిన పేరు అనేసి మనం అనుకుంటాం. బట్ ఈ లవ్ జిహాద్ అన్న పేరు పెట్టింది ఫస్ట్ ఈ క్రిస్టియన్స్‌కి సంబంధించిన ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో చర్చ్ బిషప్స్ ఎవరైతే ఉన్నారో కేరళకి సంబంధించిన వాళ్ళు పెట్టిండ్రన్నమాట. సో, ఈ కేరళలో క్రైస్తవ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళని ఇస్లాంలోకి మారుస్తున్నారు. అండ్ మా అమ్మాయిల్ని మా నుంచి దూరం చేస్తున్నారు అనేసి వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది. అండ్ వాళ్ళు వెళ్లి హైకోర్ట్‌కి వెళ్లి లవ్ జిహాద్ పైన కేస్ పైన ఫైట్ చేయడం జరిగిందన్నమాట. సో, అక్కడి నుంచి ఈ లవ్ జిహాద్ అనేది స్టార్ట్ అయింది. అదే కాస్త ఇప్పుడు వేరే దేశంలో తీసుకున్నా కూడా అక్కడ రోమియో జిహాద్ అనేసి, మనకు భారతదేశంలో దీన్ని లవ్ జిహాద్ అనేసి ఇలా పిలుచుకుంటున్నారు. అండ్ ఇప్పుడు యూకేలో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే దీన్ని రోమియో జిహాద్‌తో పాటు గ్రూమింగ్ జిహాద్ అనేసి కూడా అంటున్నారు. పాకిస్తాన్‌కి సంబంధించిన ముస్లిం అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడికి చేరిపోయి సో, గ్రూమింగ్ జిహాద్ అన్నమాట. అంటే చిన్న చిన్న అమ్మాయిల్ని వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళందరినీ మతం అనేసే ఉచ్చులో దింపేసి ఆ తర్వాత లైంగికంగా వేధిస్తున్నారు. ఇది గ్రూమింగ్ జిహాద్. సో, ఇక్కడ మనము లవ్ జిహాద్ అనేసి దీన్ని పిలుచుకుంటున్నాము. ఇలాంటి కేసెస్ ఇప్పుడు చాలా అంటే ఎక్కువైనాయి. ఈ యొక్క అన్ని సిట్యుయేషన్స్‌లలో హిందూ మహిళలు చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు. ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు? నేను ఇందాక చాలా మందికి అదే చెప్పినా నేను. ఎందుకంటే ఇందులో చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అనేసి ఏముండదు. హ్మ్. అంటే ఈ ప్రేమ అనేసే మత్తులో ఎవరైనా ఒకటే. అందులో ఇప్పుడు మనకొచ్చిన కేసెస్‌లో అంటే ఒక జర్నలిస్ట్‌గా నాకొచ్చిన కేసెస్‌లో పోలీసుల పిల్లలు కూడా ఉన్నారు. డాక్టర్ల పిల్లలు కూడా ఉన్నారు. ఇంజినీర్స్ కూడా ఉన్నారు. పెద్ద పెద్ద ఎంబీఏ ఇప్పుడు టీసీఎస్‌లో మనం చూస్తున్నాము. టీసీఎస్‌లో అంతంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు అక్కడ టీమ్ లీడర్స్ హిజాబ్ కట్టుకోమంటే, లేకపోతే నమాజ్ చేయమంటే వాళ్ళందరూ నమాజ్ చేస్తున్నారనమాట. ఎందుకు తలొగ్గుతున్నారన్నది మనం ఆలోచించుకోవాలి. సో, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అమరావతిలో నిన్న, మొన్న ఇదొక బ్రేకింగ్ న్యూస్‌గా మారింది. మహారాష్ట్రలోని అమరావతిలో 380 మంది అమ్మాయిల పైన లైంగిక వేధింపులు ఇవన్నీ జరిగాయి. 380 వీడియోస్ బయటకొచ్చాయనమాట. 180 మంది అమ్మాయిల పైన లైంగిక వేధింపులు. వాళ్ళకి సంబంధించిన పర్సనల్ వీడియోసు, వాళ్ళకి సంబంధించిన పర్సనల్ ఫోటోల్ని ఈ ముస్లిం అబ్బాయిలు బయట పెడుతున్నారు వీళ్ళు. సో, ఇవన్నీ ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ మన కళ్ళ ముందర జరుగుతున్నా కూడా చాలామంది దీని గురించి మాట్లాడడానికి, దీని గురించి వాయిస్ రైజ్ చేయడానికి ముందుకు రావట్లేదు. ఒక జర్నలిస్ట్‌గా నేను దీని గురించి ఫైట్ చేయడం జరుగుతుంది. అండ్ హిందుత్వ సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా ఇంట్లో కూడా అమ్మాయిలున్నారు. మా ఇంట్లో కూడా నాకు చెల్లెళ్ళున్నారు. మా ఇంట్లో కూడా మా అన్నయ్య వాళ్ళ కూతుర్లున్నారు. రేపటి రోజు వాళ్ళకి అలా జరగొద్దు అంటే ఈరోజు మనం అవగాహన చేయాల్సిందే. అంటే అందుకోసం కులాంతర వివాహాలు చేసుకోవాలి అని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. కులాంతర వివాహాలైనా, మతాంతర వివాహాలైనా ఇద్దరికీ ఒప్పందమైనప్పుడు ఏవైనా చేసుకోవచ్చండి. హ్మ్. నేను మతాంతర వివాహాలకు కూడా నేనిక్కడ వ్యతిరేకం కాదు. కాకపోతే కేవలం ప్రధాన టార్గెట్ హిందూ అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళ తరఫు నుంచి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు కదా అనేసి వీళ్ళని టార్గెట్ చేసి, వీళ్ళని చిత్రవధకు గురి చేసి, వీళ్ళని కొట్టడం జరుగుతుంది. వాళ్ళని చంపేసి ఫ్రిడ్జ్‌లో కుక్కేయడం జరుగుతుంది. లేకపోతే సూట్ కేస్‌లో బంధించడం జరుగుతుంది. చంపేసి వాళ్ళ చేతులు, కాళ్ళు అన్నీ నరికేసి ఇలాంటి కేసెస్ బయటకొస్తున్నాయి. ఒక విషయం చెప్పండి సిద్ధు గారు. ఇప్పుడు కూకట్పల్లి వివాదం అనేది మరి మోసం చేశారని చెప్పి ప్రెస్ మీట్‌లో చెప్పడం జరిగింది. అదే క్రమంలో నవాజ్ అనే వ్యక్తి కూడా ప్రెస్ మీట్ పెట్టి నాకు ఆల్రెడీ పెళ్లయిపోయింది అనేది కూడా పూర్తి వివరణ ఇచ్చాను. ఇచ్చిన సరే ఆ తర్వాత నవాజ్ సిద్ధంగా చేసుకుంది. నేను లవ్ జిహాద్ కాదు అని కూడా ఆయన బాధను ఆ వినిపిస్తున్నారు. నవాజ్ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాల్సింది కదా! ఇదే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఈ అమ్మాయి మాట్లాడినప్పుడు, ఈ అబ్బాయి కూడా అక్కడే పోలీస్ కేస్‌లో ఉన్నాడు కదా! మరి అక్కడ ప్రెస్ మీట్ పెట్టాల్సింది కదా! అక్కడ మీడియా వాళ్ళని పిలవాల్సింది కదా! అతను నెల్లూరు ఎందుకు పారిపోయిండు? అక్కడికెళ్ళేసి అక్కడెందుకు ప్రెస్ మీట్ పెట్టిండు? మనం అర్థం చేసుకోవచ్చు కదా! సొంత ఊళ్ళో అతనికి బలం ఉంది కాబట్టి అతనికి మైనారిటీ సంఘాలకు సంబంధించిన నేతలకు సపోర్ట్ చేస్తున్నారు. ఒక వాయిస్ కూడా ఆ చెల్లి వినిపించడం జరిగింది. అంటే మైనారిటీకి సంబంధించిన కొంతమంది నేతలు నాకు కాల్ చేసి ధమ్కీ ఇస్తున్నారు అనేసి వాయిస్ వినిపించడం జరిగింది. అంటే ఆ అబ్బాయి అక్కడ పారిపోయి అక్కడ ప్రెస్ మీట్ పెడితే కింద లోగోలు పెట్టేసి మీ ఇష్టం వచ్చింది మాట్లాడేసుకో అంటే అది సోషల్ మీడియాలో రిలీజ్ చేసుకుంటే దాన్నెలా మనం బేస్ చేసుకోగలుగుతాము? ఇక్కడ వీళ్ళు ఇంత ప్రూఫ్‌లు తీసుకొని వచ్చిండ్రు. ఆ అబ్బాయిని కూడా రమ్మనండి. ఒక జర్నలిస్ట్‌గా నేను కూడా అది కవర్ చేస్తాను. మనం కూడా కలిసి కవర్ చేద్దాము.
న్యాయం ఎవరి వైపు ఉందో అక్కడ మనం పోరాడడం. అంటే కాల్ రికార్డులో 8వ అమ్మాయి మీరు పెళ్లి చేసుకున్న ఐదో అమ్మాయి, ఎనిమిదో అమ్మాయి అనేసి అన్నారు. మరి అది ఈ అబ్బాయి ఎంతవరకు గురించి వాస్తవం? ఈ అబ్బాయి గురించి మాట్లాడో వేరే వాళ్ళ గురించి మాట్లాడో నాకు తెలియదు. కాకపోతే ఇలాంటివన్నీ చాలా జరుగుతూనే ఉన్నాయి. 8 పెళ్ళిళ్ళు కాదు. ఇస్లాంలో 4 పెళ్ళిళ్ళకి పర్మిషన్ ఉంటుంది. 4 కన్నా ఎక్కువ కూడా ఉంటది. మరి 8 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అనేసి ఆయన ఎవరు మాట్లాడిండో, ఎట్లా మాట్లాడిండో వాళ్ళ ముస్లింకి సంబంధించిన నేతనే ఆయన మాట్లాడింది కూడా. సో అది నాకు తెలియదు. బట్ ఇస్లాంలో ఒక అమ్మాయిని చేసుకున్న తర్వాత ఇంకో 2, 3 పెళ్ళిళ్ళు అయితే ఈజీగా చేసుకోవచ్చు. 4 పెళ్ళిళ్ళకి పర్మిషన్ అయితే ఇస్లాంలో ఇస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఎందుకు హిందువులకు సంబంధించిన మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు? హిందువుల సంఖ్యని తగ్గించాలి. ఇవాళ ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అంటే ఆ ఫ్యామిలీ నుంచి ఒక హిందూ అమ్మాయిని దూరం చేస్తారు. ఆ ఫ్యామిలీని ఆ అమ్మాయి నుంచి మొత్తం దూరం చేసి ఆ అమ్మాయికి ఇప్పుడు మీ ఇంట్లో మా ఇంట్లో అయినా 2, 3 పిల్లలు ఉంటారు. బట్ ముస్లింల ఇంట్లో తీసుకుంటే 6 మంది, 10 మంది ఇలా మనకు పిల్లలు కనిపిస్తారనమాట. సో ఇందులో జనసంఖ్య అన్నది పెరుగుతుంది. అండ్ ఆ జనసంఖ్య అన్నది కేవలం ముస్లింలు ఇప్పుడు 4 పెళ్ళిళ్ళు చేసుకుంటారు. నలుగురికి 6, 6, 12 మంది అంటే ఫ్యామిలీ ఎంత అయిపోతుంది? అంటే ఒక హిందూ ఫ్యామిలీని, ఒక ముస్లిం ఫ్యామిలీని మీరు పక్కన పెట్టండి. ఒక హిందూ ఫ్యామిలీలో కేవలం తల్లి, తండ్రి, వాళ్ళ 2, 3 పిల్లలు మాత్రమే ఉన్నారు. కానీ ఒక ముస్లిం ఫ్యామిలీలో తల్లి, తండ్రి, వాళ్ళ 3 పిల్లలు, ఆ 3 పిల్లలకి ఒక్కొక్కరికి అర డజన్ ఇలాంటి పిల్లలు ఉంటే మరి ఎవరి జనసంఖ్య పెరిగినట్టు ఇక్కడ? ముస్లింలదే కదా. సో ఈ సంఖ్యను పెంచడానికి అంటే ఫ్యూచర్లో గాజ్వాయ హింద్ తీసుకురావడానికి గాజ్వాయ హింద్ అనేసి మనందరికి చాలా మందికి తెలియదు అనమాట. 2045 కల్లా భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా చేయాలి అనేసి తాపత్రయమే ఈ గాజ్వాయ హింద్. ఇది నేను చెప్పట్లేదు. నిజామాబాద్కి సంబంధించిన పోలీసులు పిఎఫ్ఐ యాక్టివిస్టులని వాళ్ళ బుక్లెట్స్తో సహా వాళ్ళ సిడీస్తో సహా అక్కడ పట్టుకోవడం జరిగిందన్నమాట. సో వాళ్ళందరూ పోలీసులే ఇవన్నీ బహిర్గతం చేసిండ్రు. గాజ్వాయ హింద్ అనేసి చేయాలి. మనం అఖండ భారత్ అనేసి ఇక్కడ కొట్లాడుతున్నాం. అరే పాకిస్తాన్ పోయింది, బంగ్లాదేశ్ పోయింది, బెంగాల్ కూడా పోయే పరిస్థితిలో ఉంది. కేరళను కూడా కమ్యూనిస్ట్ దేశం చేసి దాన్ని కూడా తీసేయాలనేసి వీళ్ళ కొత్త కొత్త పోరాటాలు తీసుకొస్తున్నారు. కేరళ వాళ్ళు బయటికి వెళ్తే మాది ఇండియా కాదు, మాది కేరళ, కేరళ అనేది సెపరేట్ దేశం అనేసి ఇలా మాట్లాడుతున్నారు. కానీ మనం మాత్రం ఇక్కడ అఖండ భారత్ అనేసి ఇలా కొట్లాడుతున్నాము. వీళ్ళు మాత్రం గజ్వాయ్ హింద్ అనేసి ఈ చాపకంది నీరులాగా వీళ్ళు వెళ్తానే ఉన్నారు. భారతదేశంలో చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం హిందూ ముస్లిం భాయి భాయి అని. కానీ మీరేమో ఇప్పుడు ముస్లిం అనే దాన్ని ఒక వేరే విధంగా సరే యా ఒకటి చెప్తా. మీరు నో హిందూ ముస్లిం భాయి భాయి అన్నారు కదా. ఒక సూత్రం ఉంటుంది, గంగా జమున తెజీబ్ అనేసి. విన్నారా మీరు? గంగా ఎవరు? హిందూకు సంబంధించిన నది పేరు. జమున ఎవరు? హిందూకు సంబంధించిన నది పేరు. గంగా జమున తెజీబ్ అంటే హిందువులు ముస్లింలు సఖ్యతగా ఉండడానికి ఉన్న ఒక సూత్రం అనేసి చెప్పేటోళ్ళు. మరి అందులో జంజాం అనేసి ఎందుకు కలపలేదు? జంజాం అన్నది ఒక నది అక్కడ వాళ్ళ అరబ్ కంట్రీస్లో ఉంది కదా. మరి జంజాం ఎందుకు కలపలేదు? ఎందుకు గంగా జమున తెజీబ్? ఎందుకు హిందువుల పేర్లు ఎక్కడ కూడా రావాలి? అంటే ఇది కావాలనేసి కుట్రపూరితంగా ఇలాంటివన్నీ చేస్తున్నారు. కుట్రపూరితంగా హిందువుల్ని మోసపుచ్చే విధంగా ఇలాంటివన్నీ చేస్తున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇక్కడ హిందువులు ముస్లింలు అనేసి నేను అనట్లేదు. హిందువులపైనే అటాక్స్ ఎక్కువ జరుగుతున్నాయని చెప్తున్నా. అదే మీరు ఓల్డ్ సిటీకి, మీరు అందరూ మీడియా జర్నలిస్టులే కదా, మీకు సంబంధించిన మీ ఛానల్లోని యాంకర్ని, హిందూ యాంకర్ని, ఏదో ఒక అమ్మాయిని, నేను చెప్తున్నాను కదా ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఏదో ఒక అమ్మాయిని బుర్కా వేయించి మీరు బొట్టు పెట్టుకున్నారా అన్న? మీరు బొట్టు పెట్టుకొని మీరు బైక్ డ్రైవ్ చేస్తూ హెల్మెట్ పెట్టుకోకుండా బుర్కాలో మీ యాంకర్ని తీసుకెళ్ళి చార్మినార్లో జస్ట్ 2 రౌండ్స్ కొట్టేసి బయటకు రండి, నేను ఒప్పుకుంటా. అప్పుడు మీ గంగా జమున తెజీబు, అప్పుడు మీ అంటే ఈ సూత్రాలు ఏవైతే చెప్తున్నారు కదా అవి అక్కడ వర్కౌట్ అవుతాయా లేదా అని చూద్దాం మనం. ఎందుకంటే హిందూ అబ్బాయిలు కనీసం ర్యాపిడోలో అమ్మాయిని, ముస్లిం అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చి ర్యాపిడోలో తీసుకెళ్తున్న వాళ్ళపైన కూడా అటాక్స్ చేసిన సంఘటనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది అనేసి సోషల్ మీడియాలో ఇలాంటి అటాక్స్కి సంబంధించిన వీడియోస్ చాలా వస్తున్నాయి. చెప్తున్నారు కానీ ఎందుకు మరి హిందువుల ఐక్యత లేదు అని? హిందువుల ఐక్యత ఎప్పుడు రాదండి. ఇంతకుముందు కూడా హిందువుల్లో ఐక్యత లేదు. ఈ భారతదేశము ఇన్ని 3 ముక్కలు కావడానికి కారణము హిందువులే. ఎవరు కాదంటారు? ఇక్కడ భారతదేశంలో అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముస్లిమ్స్ కావచ్చు, లేకపోతే ఈ పక్క దేశాల నుంచి క్రిస్టియన్స్ కావచ్చు, వాళ్ళు వచ్చి మన పైన ఆజ్మాయిష్ చేసి మన పైన వాళ్ళ మతాన్ని రుద్దడానికి మెయిన్ కారణం మన హిందువులే. చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నారు, ఆయన పార్క్లో దాక్కున్నాడు, పార్క్లో అక్కడ ఆయన కూర్చొని ఉన్నాడు అనేసి చెప్పింది ఒక హిందువే. భగత్ సింగ్ని ఉరికంబానికి ఎక్కించేటప్పుడు ఆ భగత్ సింగ్ని ఉరికంబానికి ఎక్కించకుండా కాపాడేది ఒక హిందువే. కానీ ఆయన కాపాడలేదు. ఆయన మన గాంధీజీ, లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. మరి సరే సుభాష్ చంద్ర బోస్ని ఇండియాకు మళ్ళీ రానివ్వకూడదు, అక్కడ మీరు ఏదైనా చేసుకోండి అనేసి నెహ్రూజీ, వీళ్ళందరూ అల్టిమేటం జారీ చేసేసింది కదా ఇలాంటి వాళ్ళని రానివద్దు అనేసి. అంటే వీళ్ళందరూ హిందువులే కదా. అంటే హిందువులే మనకు ఎప్పుడు సఖ్యత అన్నది లేనే లేదు. ఇంతకుముందు హిందూ రాజులు కూడా వాళ్ళ అధికారాన్ని అలానే కట్టుపెట్టుకోవడం కోసము ఈ ముస్లింల సహాయం తీసుకోవడం కోసం ముస్లింలను ఇక్కడ తీసుకురావడం జరిగిందన్నమాట. సో అప్పుడు కూడా హిందువులు ఇవన్నీ లేవు కదా. ట్రాప్లన్నీ ఎవరు ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు అంటే ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఒక ఆరోపణ, ఏదైతే ప్రాంతంలో ఉన్నటువంటి మసీదులు ఉన్నాయో
వాళ్ళు ఒక పిల్లోడు వాడు అమ్మాయిని హిందూ అమ్మాయిని ట్రాప్ చేయడానికి బండి కానీ ఫోన్ కానీ బట్టలతో సహా కూడా అక్కడ ప్రాంతంలో ఉన్న మసీదు ఖర్చులతోనే పెట్టి ఇట్లా ట్రాప్ చేయమని చెప్తుంది. ఎంతవరకు వాస్తవం? రైట్, ఇది వాస్తవమే. ఎందుకంటే అసలు ఏం జరుగుతుందో అన్నది కూడా మనకు తెలిసిందే. వీళ్ళకి సంబంధించిన కొన్ని వీడియోస్ నేను మీకు మీడియాకి రిలీజ్ చేస్తాను. అంటే మసీదులో నుంచి కావాలనేసి ఫలానా అమ్మాయిని ట్రాప్ చేస్తే 5,00,000 రూపాయలు, ఆ తర్వాత కేటగిరీ అంటే వైశ్య అమ్మాయిని, క్షత్రియ అమ్మాయిని, లేకపోతే సిక్ అమ్మాయిని, మార్వాడి అమ్మాయిని, దళిత అమ్మాయిని టార్గెట్ చేస్తే 2,00,000 అనేసి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రేట్ పెట్టిండ్రన్నమాట వీళ్ళు. సో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. అండ్ వాళ్ళకి మసీదుల నుంచి ఫండ్స్ వస్తున్నాయి అనేసి కూడా కొంతమంది ముస్లింలు ఎవరైతే లవ్ జిహాద్లో విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు బయట చెప్పడం జరిగింది. అండ్ ముస్లిమ్స్ ఎవరైతే దీంట్లో పట్టుకోవడం జరిగిందో వాళ్ళు కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది అనమాట. లవ్ జిహాద్ వల్ల మోసపోతున్నటువంటి అమ్మాయిలకు కావచ్చు, విద్యార్థులు అందరికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు మీరు అవేర్నెస్ కోసం ఏమైనా కార్యక్రమాలు అవేర్నెస్ గురించి కార్యక్రమాలు అయితే చేయట్లేదు. కాకపోతే ఇక్కడికి వచ్చిన హిందూ వాహిని, బజరంగ్ దళ్ అండ్ విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు మీకు అన్యాయం జరిగితే మా దాకా రండి అనేసి చెప్పిన తర్వాతే వీళ్ళు వస్తున్నారు. బట్ చేతులు కాలాక ఆకుల్ని టచ్ చేస్తున్నట్టు. కళాశాలలో గర్ల్స్ కాలేజెస్ అన్ని ఉంటాయి, అక్కడ మహిళలందరికీ అవేర్నెస్ కల్పించాలంటే ఏదైనా కళాశాలకి ప్రోగ్రామ్ మనం వెళ్ళి అక్కడ మాట్లాడలేము. ఎందుకంటే కళాశాలల్లో సో ఆ కాలేజ్కి సంబంధించిన రూల్స్ అవే ఉంటాయి అన్నమాట. అక్కడ మనం వెళ్ళి మాట్లాడలేము. కాకపోతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడగలుగుతాము, వాళ్ళ తల్లిదండ్రులు మనం మాట్లాడగలుగుతాము. తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ దీని గురించి అవేర్నెస్ తీసుకురావాలి. మీ అమ్మాయిలు ఎవరితో మాట్లాడుతున్నారు, మీ చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. ఇదే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక ప్రెస్ మీట్ జరిగింది 2 years బ్యాక్. ఆ వీడియో లింక్ కూడా నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. హిందూ అమ్మాయి 18 ఏళ్ల వరకు ఆ హిందూ అమ్మాయి యొక్క ఫ్రెండ్ ఎవరైతే ఆ అమ్మాయి ఇంటికి వచ్చేదో, ఓల్డ్ సిటీకి సంబంధించిన కేసు ఇది. ఆ అమ్మాయి తెలియకుండానే ఈ అమ్మాయికి జంజం కా పానీ అనేసి ఒక బాటిల్ ఇచ్చేది. ఇక్కడే పంజాగుట్ట మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగింది ఇది. సో జంజం కా పానీ అనేసి ఒక బాటిల్ ఇచ్చేది. ఆ బాటిల్ డైలీ ఆ అమ్మాయి తాగాలన్నమాట. తాగితే ఆ అమ్మాయికి హాలూజినేషన్ ఇలాంటివన్నీ వచ్చేసేవి. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఎప్పుడైతే మైనార్టీ తీరి మెజార్టీకి వచ్చిందో, అంటే మేజర్గా ఎప్పుడైతే మారిందో ఆ అమ్మాయికి వెంటనే పాస్పోర్ట్ వచ్చేసింది, వీసా వచ్చేసింది. ఆ అమ్మాయి ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోయింది. అంటే అమ్మాయి ఎక్కడికి వెళ్ళినట్టు? కేరళలో కొన్ని కేసెస్ ఉన్నాయి. ఆ కేరళలోని కేసెస్ ఇక్కడ నుంచి హిందూ అమ్మాయిని మతం మార్పించేసి ఐఎస్ఐఎస్ ఉగ్రవాద శిబిరాల్లో సెక్స్ లేస్ లాగా వాళ్ళని తీసుకెళ్ళిండ్రు. ఇది భారత ప్రభుత్వము, ఇది మన పోలీసు యంత్రాంగము దీని గురించి కూపిల్లాగి బయట పెట్టింది. ఇన్ని మన కళ్ళ ముందర జరుగుతున్నా కూడా తల్లిదండ్రులు అన్న వాళ్ళు దీని గురించి ప్రత్యేక శ్రద్ధ వహించట్లేదు. చివరిగా కుకట్పల్లి జరిగినటువంటి ఘటనలో ఆమె మొదటి రాత్రిన గ్యాంగ్ రేప్ జరిగింది ఆరోపణ. దాంట్లో వాస్తవం ఉన్నదంటారా? ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఆ ఘటన అనేది బయటకు వచ్చినటువంటి పరిస్థితి. See, ఎస్ ఈ అమ్మాయి గ్యాంగ్ రేప్ జరిగింది అండ్ వాళ్ళు రేప్ చేశారు. ఆ తర్వాత నేను కూడా ఆ అబ్బాయిలు ఆ రోజు నైట్ అక్కడ రూమ్లో కనిపించారు కదా, వీళ్ళే కదా వాళ్ళు, వాళ్ళని ఎలా పిలిచావు నువ్వు, వాళ్ళకి నీకేం సంబంధం అనేసి అడగడం జరిగిందని చెప్పింది. ఆ తర్వాత అంతా నీ హాల్యూసినేషన్, వాళ్ళు అసలు అలాంటిది ఏం చేయలేదనేసి ఆ అబ్బాయి చెప్పడం ఇదంతా జరిగిందన్నమాట. సో ఆ అమ్మాయికి తెలుసు, ఆ అబ్బాయికి తెలుసు అసలు ఏం జరిగిందనేసి. బట్ నలుగురు చేశారా లేకపోతే ఇంకా ఎక్కువ మంది చేశారా అన్నది కోర్టులో కేసు నిలబడేది. ఆ అమ్మాయి కూడా సాక్ష్యాలు చూపిస్తుంది. ఆ అమ్మాయి కూడా ఎస్ సాక్ష్యాలు చూపిస్తానంటుంది, చూపించింది కూడా కదా. ఆ అబ్బాయిలు వాళ్ళ గ్రూపు వాళ్ళు తాగేవి పార్టీ ఎస్ వేరే ఉండవు కదా. మరి రేప్ చేసేటప్పుడు ఎవరు వీడియోస్ అనేది పెట్టుకోరు కదా. కాకపోతే ఈ అమరావతికి సంబంధించిన కేసు తీసుకోండి మీరు. 180 మంది అమ్మాయిల పైన అఘాయిత్యాలు చేసి వాళ్ళతో సెల్ఫీ వీడియోస్, సెల్ఫీ ఫోటోలు తీసుకుంటూ అవన్నీ ఇప్పుడు మీడియాలో 380 వీడియోలని వాడు బయట పెట్టిండు. అంటే ఎలాంటి కుట్ర, అంటే ఒకే ఒక్క అబ్బాయి ఇలాంటివన్నీ కుట్రలు చేస్తున్నాడంటే అలాంటి 100 మంది కలిసి భారతదేశాన్ని ఏం చేయాలనేసి వీళ్ళు కోరుకుంటున్నట్టు. గాజ్వాయి హింద్ అన్నది అంటే భారతదేశంలో ఉన్న హిందూ అమ్మాయిలు ఇంతకుముందు వీళ్ళు నిజాంల పరిపాలన కానివ్వండి లేకపోతే అరబ్బుల పరిపాలనలో కావండి, వీళ్ళందరూ మా కాళ్ళ కింద ఉండేవాళ్ళు ఈ హిందువులు. ఇప్పుడు కూడా వీళ్ళ అమ్మాయిలు మా కాళ్ళ కింద ఉండాలి అనేసి ఇదంతా చేస్తున్నారు. ఇప్పుడు ఇతర మతాల్లో జరుగుతూ ఉంటే బయటకు వచ్చినా రాపోయినా కానీ ఇప్పుడు ఈ ముస్లిం సంబంధించి ఎవరైతే వ్యక్తులు చేశారో దాన్ని సీరియస్ పట్టించుకుంటా ఉంటారు. ఎందుకని మరి ఇతర మతాలు జరిగినప్పుడు ఎందుకు పట్టించుకుంటారు ఎవరు? ఇప్పుడు హిందూ ధర్మరక్షకులు కానీ లేదా హిందూ ధర్మం నాకు వచ్చిన కేసు నాతో పాటు ఒక అడ్వకేట్ రావాల్సింది, మోహన్ మారేడు అనేసి. మాకు క్రిస్టియన్స్కి సంబంధించిన చర్చ్ ఫాదర్ వాళ్ళ కూతురు, ఆమె ఎస్సీ. ఓకే, సో ఆ అమ్మాయి కూడా వికారాబాద్ నుంచి ఆ అమ్మాయి పైన క్రిస్టియన్ నుంచి ఇస్లాంలో కన్వర్ట్ చేసిన తర్వాత ఒక బాబు పుట్టిన తర్వాత ఆ అమ్మాయి పైన అఘాయిత్యం చేసి ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది. ఆ అమ్మాయి మమ్మల్ని వచ్చి కన్సల్ట్ చేస్తే ఆ అమ్మాయిని కూడా వికారాబాద్ వెళ్ళి మేము అక్కడ ఫైట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయిని బయట తీసుకురావడం జరిగింది. ఇలాంటివన్నీ అంటే ఏ మతం వాళ్ళైనా, నేను ఒక ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అన్న కూడా నేను వద్దని చెప్పేస్తా. ఎందుకంటే మీ మతంలో ఇదంతా ఒప్పుకోరు అండ్ మీ ఇంట్లో కూడా గొడవలు జరుగుతాయి. నేను క్లియర్ కట్గా చెప్పేస్తా. ఇప్పుడు నాకే కనుక మత పిచ్చి ఉంటే ఎస్ నువ్వు మతం మార్చుకో, పెళ్లి చేసుకో, హిందువులు కన్వర్ట్ అయిపో అని చెప్తుండే. బట్ మన మీడియాలోనే కొంతమంది యాంకర్స్ నా దగ్గరకు వచ్చి
నేను ఫలానా హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నాను, మీరు సపోర్ట్ చేయండి అంటే నేను డైరెక్ట్లీ నో చెప్పేసాను. నేను నాకు అవసరం లేదు, ఎందుకంటే నువ్వు మీ తల్లిదండ్రులు చెప్పినట్టు నువ్వు వినాలి అనేసి నేను చెప్పేసి పక్కకు తప్పుకున్నాను నేను.